యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళి నేను ఉపవాస ప్రార్థన చేశాడా? ప్రభువా, నేను మూడో దినం లేపుతానన్నావు, లేపుతావా? లేకపోతే నన్ను మాత్రం ఖచ్చితంగా లేపాలి. ఇక్కడ అంతా చూస్తే అంత దయ్యాలు భూతాలు, ఈడెవడో సచ్చినోడి సన్నాడు, నల్లగా ఉన్నాడు, పళ్ళు తెరిసి ఉన్నాడు. అసలు ఆయన లోనకి ఎంటర్ అవ్వటమే ఏం చేస్తున్నాడంటే ఆయన ఫస్ట్ ఒక ఛాంబర్ దగ్గరికి వెళ్ళాడు. పాతాళంలోనే పరదైసు వేరు, పాతాళం వేరు. పాతాళంలో నరకానికి పోయేవాళ్ళు ఉంటారు, పరదైసులో ఈ హాఫ్ పార్ట్లో పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు. యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినోడు అమ్మ పాన్లే కనీసం దరిద్రుల దగ్గర లేను, ఇక్కడన్నా ఉన్నాను అనుకోలే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పాతాళంలో. ఆ పాతాళంలో కూడా ఓల్డ్ ఉన్నారు అక్కడ, చాలా ఓల్డ్. ఎవరాళ్ళు? బహు రెబిలియస్ క్యాండిడేట్స్. ఏ రిబిలియస్ క్యాండిడేట్స్? 100 సంవత్సరాలు షిప్ కడుతున్నా కూడా ఈడుకు పెద్ద వాడంట, వీళ్ళ కొడుకులు బతుకుతారంట, మేమందరం చచ్చిపోతామంట అని చెప్పి 100 సంవత్సరాలు సువార్త ప్రకటించిన మారన్నటువంటి కఠినమైన బ్యాచ్ ఒకటి ఉంది అక్కడ. ఈ బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళంగానే ఖాళీగా ఏమి ఉండలేదు. ఆయన లోనకి వెళ్ళడమే అబ్రహాం పలకరించాడు, సాయి నమస్కారం అని ఉంటాడు. ఆ తర్వాత మోషే నమస్కారం కొట్టి ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ నమస్కారాలు కొట్టి ఉంటారు. ఓకే రైట్, మీతో కాదు, మీ దగ్గరికి మళ్ళీ వస్తే అసలు పని ఉంది, ఆగండి, మళ్ళీ టైం అయిపోతుంది అని గబగబా ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుడు లేపుతాడా లేపడా ఏంటి మన పరిస్థితి అనేది లేదు. ఆయన వెళ్ళి జలప్రలయంలో చచ్చిపోయినటువంటి వాళ్ళకి ఏం చేశాడంటే ఆయన స్వార్థ. ఇక్కడ పైన ప్రకటిస్తానే ఉన్నాడు, లోనకెళ్ళి ప్రకటిస్తా. వాళ్ళు ఏమని ఉంటారు? బాబు నువ్వు చెప్తాకేదో వచ్చావు కానీ వినటానికి బాగానే ఉంది, కానీ అక్కడ 100 సంవత్సరాలు చెప్పినా వినలేదు మేము, ఇప్పుడు కూడా వినకపోతే మా గతి బస్ స్టాండ్ కాదు, అసలు బస్ స్టాండ్ కాదు, మామూలు స్టాండే లేదు మాకు ఇక్కడ, కాబట్టి మేము వింటాం. కానీ ఒక విషయం, మా హీరో నిమ్రోదు వీడికంటే గొప్పడు భూమి మీద మా కాలంలో ఎవడు లేడు. ఆడి కాళ్ళు చేతులు కట్టేసి అవతల పెట్టాడు. నీకులాగా లెగుతాడు, వీడు అంత తేల్చేస్తున్నాడు, ఏంటో ఆడి సంగతి చూస్తా, నేను ఏమనుకున్నారని కాళ్ళు చేతులు పైకెట్టి ఆడి మీదకి వెళ్ళాడు. ఆడు ఎరగొట్టి పక్కన పడేశాడు అయ్యా. ఆ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు, ఎవడాడు ఎక్కడ ఉన్నది అని చెప్పి కత్తించుకొచ్చాడు. ఆడి కత్తితో నాణ్య పొడిచి తీసుకెళ్ళి పడేశాడు అయ్యా పక్కన. మరి నువ్వేమో పెద్ద హీరోలాగా వచ్చావు, మరి నువ్వేం చేస్తావో అంటున్నారు వాళ్ళు. యేసుప్రభు వెనకాల ఇంకోటి వచ్చి ఉంటాడు, వెనక ఎవడాడు సిలువు ప్రక్కన చెప్పేదినో, మేమిద్దరం ఇక్కడే చచ్చాం, నా ప్రక్కన చచ్చినోడు మీతో ఉన్నాడు చూడు. నేను పరదేశికి ఎందుకు వచ్చాను తెలుసా? నేను పుణ్యాలు చేసి కాదు, ఈయన ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని క్షమించమని నేను అడిగిన దానికి ఇప్పుడే రిజల్ట్, ఒక్క రోజులోనే రిజల్ట్ ఇచ్చాడు. అక్కడ ఉండాలి చూడండి, ఇక్కడ ఉన్నా ఈయన మీరు నమ్ముకుంటే మీరు ఇక్కడ ఉండరు, ఈయన చెప్తున్నట్టుగా పైన పరదేశికి మీరు వెళ్తారు. గ్యారంటీ నేనే, ప్రూఫ్ నాదే అని ఆడి చెప్తుంటే అట్లాగా సరే ముందు ఆయన ఏదో చేయని చూద్దాం అన్నారు. చూడటం కాదు, ముందు మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. 3 రోజులు స్వార్థ ప్రకటించాడంట. అక్కడ ఎంతమందికి ప్రకటించి ఉంటాడు? ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తుకి ఎన్ని సంవత్సరాలు? ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు దాదాపుగా 4000 సంవత్సరాలకు సచ్చిన వాళ్ళందరికీ ఆయన సువార్త ఎంతమంది ఉంటారు? ఎన్ని కోట్ల మంది ఉండుంటారు? ఆయన సువార్త ప్రకటించిన తర్వాత ఆయన ఇంకా ప్రకటిస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఏం జరుగుద్దా అనుకుంటున్నాడు. ఈయన పాతాళాన్ని గురించి కానీ, పాతాళలోక ద్వారాన్ని గురించి కానీ, ఆడెవడో పెద్ద బాస్ అక్కడ ఉన్నాడంట, ఆడు అందరిని ఎరగదీసి కంపలో పెట్టేస్తాడంట అనేటువంటిది అస్సలు ఈయనకి సంబంధమే. ఈయన పని చేస్తూ ఉన్నాడు. టైం అయిపోతుంది, అక్కడ తెల్లవారుజామున లేచిపోవాలి. ఇక సూర్యుడు ఉదయించక ముందే నీతి సూర్యుడు బయటికి అక్కడి నుంచి వచ్చే అక్కడ టైమింగ్ సెట్ అయిపోయింది. ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. అక్కడ పైన డమార్ మంది పైన ఏంటా డమాల్? పాతాళ లోక ద్వారాలు ఏమైనాయి చెప్పండి? పగిలిపోయినాయి. ఎవ్వరు పగలగొట్టకుండా పాతాళ లోక ద్వారాలు ఎట్ట పగిలిపోయినాయి? ఎవ్వరు కూడా బయటికి వెళ్ళనీయకుండా బంధించి ఉంచిన పాతాళ లోక పగిలిపోయేసరికి మొత్తం అందరూ వీళ్ళు ఏం చేస్తున్నారంట? దే వర్ అవుట్. ఆయన మరణాన్ని తన కాళ్ళ కింద చితుకు తొక్కి చెరగా పట్టుకొని ఆయన వేడుకగా పైకి, ఆయన రావటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ పట్టుకొని బయటకి వచ్చాడు. ఎందుకంటే మళ్ళీ పాతాళానికి మళ్ళీ రాడు ఆయన. ఇదే లాస్ట్ విజిట్ ఇది.
కాబట్టి భూలోకానికి మళ్ళీ వస్తాడు, ఇంకో విజిట్ ఇక్కడికి ఉంది కాబట్టి, పాతాళానికి రాడు కాబట్టి ఇక్కడ మొత్తాన్ని ఎత్తేయాలని చెప్పి ఆ 3 రోజులు అగ్రెసివ్గా సువార్త ప్రకటించాడు. వాడు తలుపులు పగలగొట్టాడు, కాళ్ళు ఎరగొట్టి పక్కన పడేసి మొత్తాన్ని అందరినీ బయటికి తీసుకొచ్చాడు. వీళ్ళు సమాధుల్లోంచి బయటకు వచ్చారంటే వీళ్ళు సమాధులు తెరవబడ్డం, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు వాళ్ళకి వాళ్ళ మామ, వాళ్ళ తాత, వాళ్ళ బాబాయ్, వాళ్ళ అరే నేను తాత నువ్వెట్ట బయటకు వచ్చావు, యేసు ప్రభు బయటికి తీశాడు. సచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఏం చేశారంట, వీళ్ళందరినీ పట్టి పైకి తీసుకెళ్ళాడు. ఒకసారి స్తోత్రం చెప్తారా? ఇంకోసారి స్తోత్రం చెప్తారా? ఒక్కసారి చెప్పండి. భూమి మీద అంటే ఏదో ఉన్నాడు, సముద్రం మీద ఒకవేళ లేకపోతే ఈత వేసుకున్నా బయటకు వచ్చేస్తాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడున్నది? అక్కడ కూడా ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. చెప్పండి ఒకసారి, మీ దేవుడు మిమ్మల్ని వదిలేస్తాడా? మీ దేవుడు మిమ్మల్ని వదిలిపెడతాడా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీతో ఉండి మీ పక్షాన చేయాల్సిన దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుతాడు. ఆయనకు మహిమ కలుగును గాక, ఆయనకు మహిమ కలుగును గాక. నాట్ ఓన్లీ డిప్పింగ్ ఇన్ టు ద వాటర్, ఆయన మరణములో కూడా నువ్వు బాప్తిజం తీసుకోవాలయ్యా అంటే ఆయన మరణములోనికి కూడా బ్యాప్టిజం తీసుకొని ఇక్కడ నీళ్ళలోంచి లేచినట్లే 3వ దినాన మరణాన్ని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేచాడు. లేపిన వాడెవరో? తనను ఒంటరిగా ఉండనివ్వకుండా తన సన్నిధిని తోడుగా ఇచ్చిన దేవుడు. ఆయనకొక్కడికే కాదు, అది నీకు కూడా సాధ్యం, నాకు కూడా సాధ్యం. తండ్రి చిత్తాన్ని నేను చేస్తున్నాను కనుక, ఆయన ఇష్టమును నేను ఎల్లప్పుడూ చేస్తున్నాను కనుక నేను ఎప్పటికీ ఒంటరిని కాను. కాబట్టి మరి మీరు దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళైతే, దేవుని ఇష్టాన్ని అనుసరించే వాళ్ళైతే, మీ పక్షాన కూడా యేసు పక్షాన రుజువు చేసిన కార్యాన్ని మీ పక్షాన కూడా రుజువు చేయటానికి గాడ్ He is still ready. Amen.